జై వీరాంజనేయ పార్ట్ 1. జయ వీరాంజనేయ జయ వీరాంజనేయ రామదూత మహనీయ జయతు వీరాంజనేయ. అది త్రేతాయుగం. ఆ యుగంలో ఒకనాడు శివుడు, బ్రహ్మ, మహేంద్రాది దేవతలు సహా మహర్షులు వైకుంఠానికి చేరుకున్నారు. శ్రీ మహావిష్ణువును దర్శించారు. దేవాధిదేవ, లంకాధిపతి రావణాసుని హింసలు భరించలేకపోతున్నాం. యజ్ఞ యాగాది క్రతువులు ఆగిపోయాయి. బ్రహ్మ ఇచ్చిన వరబలంతో రావణుడు రెచ్చిపోతున్నాడు. అతని ఆగడాలకు అంతే లేకుండా పోతోంది అని అన్నారు. ఆందోళన చెందారు. బ్రహ్మ ఏమని వరమిచ్చాడు అడిగాడు విష్ణువు. నరుల వల్ల, వానరుల వల్ల తప్ప రావణుడికి మరెవ్వరి వల్ల ప్రాణహాని లేదన్నాను. ఆ వరబలంతోనే అతను దేవతలను, మహర్షులను హింసిస్తున్నాడు. ధర్మాన్ని నాశనం చేస్తున్నాడు. అతన్ని మట్టుబెట్టి లోకానికి శాంతిని నువ్వే చేకూర్చాలి లక్ష్మీరమణ, నువ్వే దిక్కు అన్నాడు బ్రహ్మ. రావణుడు మహాశివభక్తుడని విన్నాను అన్నాడు విష్ణువు. శివుణ్ణి నవ్వుతూ చూశాడు. భక్తుడైనంత మాత్రాన బరి తగిస్తే ఎవరు భరిస్తారు బ్రహ్మనాభ? నీ ఇష్టం. నీకు నేను ఏ రకంగానూ అడ్డు రాను అన్నాడు శివుడు. సరే, మీ అందరి అభీష్టం మేరకు నేను నరునిగా జన్మిస్తాను. శ్రీరాముడు పేరిట రావణ సంహారానికి ఉపక్రమిస్తాను. ఈ ఆదిశేషుడు, ఈ శంఖు చక్రాలు నాకు సహోదరులవుతారు. మా శ్రీ మహాలక్ష్మి భూమిజగా జన్మిస్తుంది. రావణ వధకు ఆమె కారణమవుతుంది అన్నాడు విష్ణువు. ధన్యులం దామోదరా, ధన్యులం అని అన్నారంతా. నరునిగా నువ్వు జన్మిస్తే ఇంద్రాది దేవతలంతా వారి వారి అంశా ప్రభావాలతో వానరులుగా జన్మిస్తారు. ఆ వానర సైన్యం నీకు బాసటగా నిలుస్తుంది అన్నాడు బ్రహ్మ. అవును దేవా, అసుర సంహరణార్థం మేమంతా వానరులుగా జన్మిస్తాం. మా శౌర్య ప్రతాపాలతో నీకు అండగా నిలుస్తాం అన్నాడు ఇంద్రుడు. బాగానే ఉంది గాని, మహాశివభక్తుడు, బ్రహ్మజ్ఞాని, మహా తపస్సంపన్నుడు రావణ బ్రహ్మను సంహరించాలంటే దైవాంశ సంభూతుడైన గొప్ప వానరుడు ఇంకొకడు కావాలి. అతడు మహాబల సంపన్నుడై ఉండాలి అని అన్నాడు విష్ణువు. శివుణ్ణి నవ్వుతూ చూశాడు. అర్థమైంది అన్నట్టుగా సన్నగా తలూపాడు శివుడు. నా కోసం జన్మించిన ఆ వానర ప్రముఖుడు నా అవతార నామం రామనామాన్నే స్మరిస్తూ ఆశ్రిత భక్త రక్షకుడవుతాడు, రామబంటుగా నిలుస్తాడు అన్నాడు విష్ణువు. అతని మాట పూర్తి కానే లేదు. వైకుంఠమంతా రామనామం మారుమ్రోగింది. ఆ నామానికి పరవశులయ్యారంతా. కొన్నాళ్లు గడిచాయి. సుపర్వగిరి మీద కేసరి అని ఓ గొప్ప వానరుడు ఉండగా అతన్ని సేవిస్తూ 60,000 మంది వానరులు నివసించసాగారక్కడ. వారంతా కేసరిని తమ నాయకుడు అని ప్రకటించారు. శంఖము, శబలము అని 2 ఏనుగులుండేవి. అవి ప్రభాస తీర్థంలోని మునులను బాధిస్తూ ఉండేవి. వాటిని మట్టుబెట్టాడు కేసరి. ఆ కారణంగా అతన్ని కేసరి అని అన్నారు. తర్వాత ఏమైంది తెలుసుకోవాలా? తర్వాతి కథని వినుమరి. జయ వీరాంజనేయ జయ వీరాంజనేయ రామదూత మహనీయ జయతు వీరాంజనేయ.